తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అల్లర్లు క్రియేట్ చేసేందుకు నియోజకవర్గానికి ₹1 చొప్పున నిధులు కేటాయించినట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. తేలుకెట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడి ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించారు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడ నీ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ ముసుగులో, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేనంటున్నా. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామన్నారు. ఇదేనా అంటున్న మీ ఆలోచన? రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామంటుందంటే కేటీఆర్ గారు లోన ఈరోజు భయపడుతున్న సందర్భం అవునా కాదా అనే మాట బాగా గుర్తొస్తుంది. లగచర్ల ఘటనలో కూడా కేటీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అల్లర్లు క్రియేట్ చేసేందుకు నియోజకవర్గానికి ₹1 చొప్పున నిధులు కేటాయించినట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. తేలుకుంట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆది శ్రీనివాస్ అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హారిక, కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ఎవరైతే ఉన్నారో ఆది శ్రీనివాస్ ఇప్పుడు కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేశారు. ప్రధానంగా ఏంటంటే ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించేసి నోటీసులు అందించేసి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఆది శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఏదైతే కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారో దానికి సంబంధించిన ఒక కీలక సమాచారాన్ని ఆయన బయట పెట్టడం జరిగింది. కేటీఆర్ ఆత్మ ఎవరైతే ఉన్నారో తేలుకుంట్ల శ్రీనివాస్ అనే ఆయన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకి ఒక సమాచారాన్ని అందించడం జరిగిందని చెప్పేసి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలి అని చెప్పేసి ఒక వ్యూహరచన చేసినట్లుగా మాకు సమాచారం అందిందని చెప్పేసి ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే దీనికోసం అని చెప్పేసి శ్రీధర్ ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 చొప్పున దాదాపు 100 కోట్లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బులు వెళ్ళాయని చెప్పేసి మరికొన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నాయని చెప్పేసి సమాచారం అందింది. దీనికి సంబంధించి ఒక కీలక సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా మాకు సమాచారం అందింది. అయితే దీనిపై కొద్దిసేపటి క్రితం సీఎం కూడా తాము సమాచారం అందించామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎక్కడికక్కడ సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి డీజీపీ కూడా కొద్దిసేపట్లో ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ఫార్ములా వ్యవహారంలో ఉందో దాంట్లో దాదాపు ₹55 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది గవర్నర్ అనుమతితోనే ఇది అంతా జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎక్కడ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీనిపై అంటే ఎక్కడ కేటీఆర్ అవకతవకలకు పాల్పడితే విచారణ ఎదుర్కోవడానికి ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే
ఈ వ్యవహారంలో అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే నియోజకవర్గాల వారీగా అల్లర్లు చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధంగా ఉండాలి. ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు కానీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ అదేవిధంగా ఆర్టీసీ బస్సుల వ్యవహారంలో బీఆర్ఎస్ అల్లరి మూకలు ఎక్కడైనా దాడులు గినక చేస్తే వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధంగా ఉండాలి, వాటిని అడ్డుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజులు చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి ఈ 2 రోజులు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడితే మాత్రం వాటిని కఠినంగా అణిచివేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్పులంతా కలిసి డీజీపీకి ఒక ఫిర్యాదు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారంలో అంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒక కుట్ర అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఒక కుట్ర రాష్ట్రంలో అగ్నిగుండం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక కుట్ర కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి మేము అప్రమత్తం అయ్యామని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఈ వ్యవహారంపై తాము డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్తున్నారు హారిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.